ఫేస్బుక్లో చాలా రీల్స్ అయితే వేస్తున్నాము, బట్ రీచ్ అన్నది పెరగట్లేదు అని అంటున్నారు. అండి, మనం ఏ కంటెంట్ వేస్తున్నాము అన్నది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వేస్తున్నాము, జనాలకు అది రీచ్ అవుతుందా లేదా, లేకపోతే దానికి ఏ టైటిల్ పెడుతున్నాము, ఏ ట్యాగ్స్ పెడుతున్నాము అన్నది కొంచెం చెక్ చేసుకోవాలండి. ఏది పడితే అది రీలు చాలా చాలా మొత్తంలో వేసేసినా కూడా దానికి రీచ్ అన్నది రాదు. సో మీరు ఒక 1 month అని పెట్టుకున్న తర్వాత మీరు ఒక గంట ఫస్ట్లో అయితే డైలీ 5 to 6 రీల్స్ అప్లోడ్ చేయండి. డైలీ 5 to 6 రీల్స్. ఒకటే రోజులో ఏది రమ్మంటే రాదు. సో మీరు 1 month ఒక 30 days టార్గెట్ అన్నది పెట్టుకోండి. ఈ పేజ్ని నేను బిల్డ్ చేయాలి, సో 30 days దీని మీద వర్క్ చేయాలి, రోజు 6 వీడియోస్ వేయాలి, మంచి టైటిల్ పెట్టాలి, మంచి ట్యాగ్స్ పెట్టాలి, వీడియో కూడా ఏం పెట్టాలన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాచబుల్ కంటెంట్ ఉందనుకోండి, డెఫినెట్లీ దానికి వస్తాయి వ్యూస్. మీరు ఏది పడితే ఆ కంటెంట్ వేస్తే ఎలా వస్తాయి వ్యూస్? ఓకే, దాన్ని కొంచెం ఆలోచించండి. అంటే ఏ కంటెంట్ వేస్తున్నామో చూసే వాళ్ళు ఆ కంటెంట్ని చూస్తారా, వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారా, అట్లీస్ట్ కొంచెం నవ్వగలుగుతారా అని మనం దానిపైన చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసిన తర్వాత అది ఓకే ఏదైనా నేర్చుకునేటట్టు ఉంది అంటే మనం కొంచెం సేపు వాచ్ చేయగలం, రైట్? సో ఏదైనా నవ్వేటట్టు ఉందంటే ఒక వీడియోని ఒక 2-3 times మనమే చూసుకోవచ్చు. మన వీడియో ఏదైతే పోస్ట్ చేస్తామో మనమే 4 సార్లు చూడమంటే చూడం, బట్ వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు? సో అలా రీల్స్ పైన వర్క్ చేసేది అదైతే. ఇప్పుడు ఈ మధ్య అయితే సాంగ్స్ పెట్టి నడిపించే రీల్స్ అయితే ఇప్పుడు నడవట్లేవు, మానిటైజేషన్ ప్రాబ్లం అయితే చాలా వస్తుంది. సో అయినా కూడా కాపీ పేస్ట్ కంటెంట్ మీద చాలా మంది చాలా అయితే డబ్బులు సంపాదిస్తున్నారు, దాంట్లో అయితే నో డౌట్. బట్ అది ఈ రేపటి ఉంటుందా లేదా అన్నది మనకు తెలియదు. బట్ మేము వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చు, వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు నార్మల్లీ కంటెంట్ వేసినా రీచ్ అనేది రావట్లేదు అంటున్నారు. కొంచెం టైం ఇవ్వండి. ఒక 2-3 months వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ 2-3 months వర్క్ చేసినా, అన్ని రీల్స్ వేసినా మీకు వ్యూస్ రావట్లేవు అంటే మీ వీడియో, మీ రీల్స్ అయితే ఏది ఉన్నాయో అది వాచబుల్ లేకుండొచ్చు, రైట్? అన్నిట్లో అదే కంటెంట్ ఉండాలని కదా. వాచబుల్ కంటెంట్ అంటే ఎంగేజ్మెంట్ మనకు వచ్చే కంటెంట్. మీరు కంటెంట్ని చూసుకోండి, ఒకసారి కంటెంట్ చెక్ చేసుకోండి, అది బాగుందా లేదా, చూడగలుగుతారా జనాలు, అసలు చూస్తే ఉపయోగం ఏంటి, అట్లీస్ట్ నవ్వైనా వస్తుందా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఉందా అనేది కొంచెం చెక్ చేసుకున్న తర్వాత మీ రీల్స్ అనేది వేయండి. నార్మల్గా ఏది పడితే అది రీల్ వేయకండి. అండ్ ఒక్కటే టార్గెట్ చేసుకోండి. మీరు ఒకటే కేటగిరీని టార్గెట్ చేసుకొని ఆ ఒక్క కేటగిరీ పైనే వేయండి. ఈరోజు కామెడీ వేస్తాను, రేపు ఇన్ఫర్మేటివ్ వీడియో వేస్తాను, రేపు ఇంకోటి వేస్తాను అంటే ఎవరు చూడరు. సో మనం ఏదైనా సరే ఒక నీచ్ అన్నది సెలెక్ట్ చేసుకొని దానిపైన వర్క్ చేసినట్టయితే మన రీల్స్కి అన్నది ఎంగేజ్మెంట్ అన్నది వస్తుంది, రీచ్ అన్నది వస్తుంది అనమాట. సో అదైతే చెక్ చేసుకోండి. ఓకే.